హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను రీసెంట్గా అయితే మాల్దీవ్స్ ట్రిప్కి వెళ్ళాను. సో మాల్దీవ్స్ ట్రిప్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా చేయాలి అండ్ లగ్జరీగా కూడా ఎలా చేయాలి అనేది వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అంటే మీరు అక్టోబర్ టు ఫిబ్రవరి బెస్ట్ టైం విజిట్ చేయడానికి. కానీ మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అనుకుంటే మాత్రం జూన్ నుంచి మిడ్ సెప్టెంబర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, కాస్ట్ ఫ్రెండ్లీలా అయిపోతుంది. మాల్దీవ్స్కి ప్యాకేజెస్లో వస్తే చాలా బెటర్. నేనైతే నా ప్యాకేజ్ లగ్జరీ ట్రావెల్స్ నుంచి నేను బుక్ చేసుకున్నా. సో నేను ఒక 2 నైట్స్ బీచ్ విల్లా, ఇంకా ఒక 3 నైట్స్ నేను ఓషన్ విల్లా నేను చూస్ చేసుకున్నా. ప్రైవేట్ బీచెస్లో ఒక అడ్వాంటేజెస్ ఏంటి అంటే రిస్ట్రిక్షన్స్ అనేవి ఎలాగా ఉండవు. పబ్లిక్ బీచెస్ మీరు ఇట్లాంటి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక సర్టెన్ డ్రెస్సెస్ వేసుకోకూడదు అని ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ పబ్లిక్ బీచెస్లో మీకు ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి మీకు ఆప్షన్ దొరుకుతుంది. లైక్ వాటర్ యాక్టివిటీ అంటే స్కూబా డైవింగ్, జెట్ స్కీ, బనానా బోట్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ప్రైవేట్ విల్లాలో ఉంటాయి బట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ ప్లేసెస్లో అయితే మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, అక్కడైతే బెటర్, చాలా బెటర్. ఎందుకంటే వన్స్ మీరు మాలలో రీచ్ అయినాక ఏ ఐలాండ్ అయితే మీరు బుక్ చేసుకుంటారో వాళ్ళు స్పెసిఫిక్గా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని పర్టికులర్ ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి మోస్ట్లీ యూఎస్డి మాల్దీవ్స్ కరెన్సీ అనేది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ టైం డిఫరెన్స్ వచ్చేసి ½ అన్ అవర్ ఉంటుంది. ఇండియాలో 11 అయితే మాలేలో 10:30. నాకు రౌండ్ ట్రిప్కి అరౌండ్ 25,000 to 27,000 అయితే అయింది. సో మీరు మాలేలో రిసీవ్ చేసుకున్నాక మీకు అయితే స్పీడ్ బోట్ నుంచి కానీ సీ ప్లేన్ నుంచి కానీ మీ పర్టికులర్ ఐలాండ్కి అనేది తీసుకెళ్తారు. సో నేను మిడ్ సెప్టెంబర్లో అయితే మాల్దీవ్స్ ట్రిప్కి నేను వెళ్ళాను. అండ్ ఇక్కడ సిమ్ వచ్చేసి ఆల్రెడీ మన దగ్గర ఏదైతే మనది ఇండియన్ సిమ్ ఉంటుందో అది ప్యాక్ వేయించుకొని వెళ్తే సరిపోతుంది. ఒక 800 రూపీస్ది 2 GB or 3 GB ఇంటర్నెట్ వస్తుంది, సరిపోతుంది. మీరు ప్రైవేట్ ఐలాండ్ బుక్ చేసుకున్నప్పుడు మీరు రూమ్ నుంచి హోటల్కి కానీ ఇట్లా వెళ్ళాలనుకుంటే మీరు అయితే వాక్ వెళ్ళొచ్చు, లేకపోతే సైక్లింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇండోర్ జిమ్ అండ్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎంటర్టైన్మెంట్. సో మీరు ఫుడ్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు బుక్ చేసుకున్నప్పుడే ఇది మాత్రం మీరు క్లియర్గా బుక్ చేసుకోవాలి. ఆఫ్ బోర్డ్, ఫుల్ బోర్డ్ అండ్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఆఫ్ బోర్డ్ ప్యాకేజెస్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. లంచ్ మాత్రం మీరు పే చేసుకోవాలి. ఫుల్ బోర్డ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లా బఫే మెనూ టైప్ ఉంటుంది. అండ్ ఆల్ ఇంక్లూసివ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం వాళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ ఇంక్లూడింగ్ బార్ కూడా ఉంటుంది. సో మీకు రూమ్లో అన్లిమిటెడ్ డ్రింక్స్ మీరు పే చేయకుండా సరే మీరు డ్రింక్స్ అయితే మీరు తీసుకోవచ్చు. మా ప్యాకేజ్ వచ్చేసి ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అంటే ద బెస్ట్ టైం టు విజిట్ మాల్దీవ్స్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి విజిట్ చేయండి. సో కొంచెం డ్రై సీజన్ ఉంటుంది అండ్ మీకు కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. లేదు కాస్ట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అంటే కొంచెం రైనీ సీజన్ ఆ టైంలో ప్రిఫర్ చేస్తే కొంచెం మీకు కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా మాల్దీవ్స్ ట్రిప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎంత వీలైతే అంత తొందరగా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇంకా మరింత వీడియోస్ నేను చేయడానికి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.